బనకచర్ల లేదా బానకచర్ల ప్రాజెక్టు ఎవరి మానసపుత్రిక? ఎవరు దానిపై అతిపెద్ద ముందడుగు వేశారు? ఎవరి హయాంలో ప్రాజెక్టు ఫైలు కదిలింది? ఇప్పుడు ఎవరు దాన్ని నెత్తికెత్తుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల ప్రజలను వేధిస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు కట్టేందుకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు క్రెడిట్ గేమ్లో ఎవరు ముందుంటారనేదే పెద్ద ప్రశ్న. తెలంగాణ అఖిలపక్ష సమావేశం తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే రాయలసీమకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టు కోసం 2019 తర్వాత అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ రెడ్డి విశేష కృషి చేశారు. బేసిన్లు, బేషాజాలు లేవని కేసీఆర్ ప్రకటించి మరీ సాగునీరు విషయంలో రాయలసీమను ఆదుకుంటామని చెప్పారన్నది రేవంత్ రెడ్డి వాదన. 2016లో చంద్రబాబు తొలుత ఆ ప్రతిపాదన చేసినప్పటికీ అసలు బనకచర్ల పూర్తి స్వరూపం కేసీఆర్, జగన్ రెడ్డి వేసిన స్కెచ్చేనని రేవంత్ చెబుతున్నారు. తెలంగాణకు ఎగువ రాష్ట్రాల సంగతేమో కానీ గోదావరి, కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఢీకొడుతున్నాయి. నిజానికి గోదావరి జలాలు తెలంగాణ నుంచి ఎగిసిపడి ఏపీకి వచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎత్తు నుంచి దిగువకు వచ్చినప్పుడు ప్రాజెక్టులు కట్టడం సులువు. అయితే అంత ఎత్తు నుంచి నీటి మళ్లింపుతో ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నా అసలు కంటే వడ్డీయే ఎక్కువవుతుంది. అయినా సరే తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. సరే, ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా గోదావరిలో నిండా నీరుంది. వరదల సమయంలో మరింతగా నీరు వస్తుంది. అలా ఏటా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచర్లకు తరలించాలని ప్రతిపాదన ఉంది. ఏపీ ప్రభుత్వం పోలవరం కాలువల నుంచి నీటిని మళ్లిస్తూ రాయలసీమలో బనకచర్ల లింక్ కెనాల్తో కలిపేలా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఇందులో గోదావరి జలాలను మళ్లింపు చేసేది కేవలం 2 నుంచి 300 టీఎంసీలు మాత్రమే. దాంతోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. దీని నిర్మాణానికి ఏకంగా 81,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 3 సెగ్మెంట్లుగా బనకచర్ల నిర్మాణం సాగనుంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా ఒకటి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 2వ సెగ్మెంట్, అలాగే 3వ సెగ్మెంట్ చూస్తే కనుక బనకచర్ల వరకు ఉంటుంది. ఇలా 3 సెగ్మెంట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగే అన్యాయం ఏమీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ విశ్వ ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు కేంద్రం వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ప్రాజెక్టుకి అనుమతులు తెచ్చుకున్నా బనకచర్ల పూర్తి కాదని రేవంత్ రెడ్డి సవాలు చేస్తున్నారు. 2019 తర్వాత కేసీఆర్, జగన్ 4 సార్లు భేటీ అయ్యారని రేవంత్ గుర్తు చేస్తూ అప్పటి ప్రకటనలు కూడా చూపిస్తున్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. పైగా చంద్రబాబును కూడా ఆయన దుయ్యబట్టారు. బనకచర్లకు తీసుకువెళ్లేది 200 టీఎంసీలు కాదని 400 టీఎంసీలు తీసుకెళ్లే ప్లాన్ వేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఆరోపణలు చేస్తోంది. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతులిచ్చాక ఏపీ ఏ నీరు వాడుకున్నా తమకేమీ అభ్యంతరం ఉండదన్నారు. చంద్రబాబు దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు. కృష్ణా, గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులిచ్చాక మిగిలిన నీరు మీరు ఎలాగైనా వాడుకోండి అని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలతో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. జగన్ రెడ్డి హయాంలో రాయలసీమకు నీటి న్యాయం చేయాలనుకుంటే టీడీపీ పెద్దలు అన్ని విధాలుగా అడ్డుకున్నారని ఆరోపణలు సంధిస్తోంది. జగన్ రెడ్డి మాత్రమే సీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలరని వైసీపీ అంటోంది. చంద్రబాబు కల్లబొల్లి కబుర్లతో టైంపాస్ చేస్తారని, ఏ ప్రాజెక్టు ఆయన పూర్తి చేయలేరని చెబుతోంది. జగన్ మళ్లీ అధికారానికి వచ్చిన తర్వాత మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు పూర్తవుతుందని వైసీపీ తెగేసి చెబుతోంది. మరి వారి ధైర్యం ఏంటో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.